ఫేస్ అయితే చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తము నల్లగా అయిపోయి పొక్కులు వస్తుంది అనమాట. జమ్మూ నుంచి మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలనుకున్నా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి వయా ఢిల్లీ. సో ఈ విధంగా అన్ని ఎయిర్పోర్ట్ లో ఉండదు, కొన్ని దగ్గరలో ఉంటుంది. టికెట్ కాస్ట్ ఎంత పడింది మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను క్లియర్ గా. 2 ఇడ్లీ 1 వడ కలిపి 230 రూపాయలు పడింది బ్రేక్ఫాస్ట్ తినాలంటే. మంచి విషయం ఏం తెలుసా, కరెక్ట్ గా సరిపోద్ది. లేఅవుట్ టైమ్ లో ఏదో ఒక ఫుడ్ తినేసేయచ్చు. సివిల్ కమ్ మిలిటరీ ఎయిర్పోర్ట్, సో దాన్ని బట్టి మీరైతే ప్రిపేర్డ్ గా ఉండండి. సో వీడియోలో అయితే ఆపేయమన్నారు, తీయడానికి లేదని చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు, వీళ్ళందరితో పాటు పోవాలి. వాష్రూమ్స్ ప్లేస్ లో ఎక్స్ట్రా సీట్లు తీసుకొచ్చి, చిన్నదైతే కాదు జమ్మూ సిటీ చాలా పెద్దదే. ఇక్కడ ఇల్లు చూడండి, ఇదేదో మ్యాప్ లో ఉన్నట్టుంది చూడడానికి. నా వెనకాల సెక్యూరిటీ కనిపిస్తుంది కదా, ఆయనే స్కాన్ చేసుకునేది. ఎవరి దాంట్లో అన్న తీసుకురాకుండా ఐటమ్స్ ఉంటాయి కదా. అమ్మో, దాదాపు ½ an hour టైం బొక్కేడ. ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చిన ఫీల్ వస్తుంది. లాస్ట్ వీడియో ఎవరన్నా మిస్ అయి ఉంటే చూసేయండి. మనం అమర్నాథ్ కేవ్ లో మంచు శివలింగం యొక్క దర్శనం చేసుకున్నాము. దర్శనంకి ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా జరిగింది దర్శనము మొత్తం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. దాని తర్వాత అమర్నాథ్ కేవ్ నుంచి మనము బాల్టల్ వరకు వచ్చాము. ఇది వచ్చేసి కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. షార్టెస్ట్ రూట్ అమర్నాథ్ కేవ్ కి వెళ్ళడానికి షార్ట్ కట్ ఇది. మేము గుర్రాలు పట్టుకొని కిందకి దిగేసాం. ఇప్పుడు మనం వచ్చేసి బాల్టల్ ఊర్లో ఉన్నాం. ఈ రోజు బాల్టల్ నుంచి జమ్మూ వరకు మనము బస్ లో ట్రావెల్ చేస్తున్నాం. అక్కడ నుంచి మనము ఫ్లైట్ పట్టుకొని చెన్నై వరకు వెళ్తున్నాము. సో నేను మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా క్లియర్ గా చెప్పా, ఎట్టు పరిస్థితుల్లో మీరు కాన్వాయ్ లోనే వెళ్ళండి, అమర్నాథ్ కేవ్ కి కాన్వాయ్ నే బుక్ చేసుకొని వెళ్ళండి, ప్రైవేట్ బస్సులు అసలు బుక్ చేసుకోకండి అని చెప్పాను. ఎందుకు చెప్పాను అనేది ఈ వీడియోలో మీరైతే చూస్తారు. సో ఏమైంది అంటే, మాకు బాల్టల్ లో కాన్వాయ్ లో బస్ టికెట్స్ అయితే దొరకలే. మేము వెళ్లే టైం కి బస్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో దాని వల్ల మేము ప్రైవేట్ వెహికల్స్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రైవేట్ వెహికల్ లో 900 రూపాయలు పెట్టి బాల్టల్ నుంచి జమ్మూ వరకు బస్ టికెట్ ని తీసుకున్నాం. నార్మల్ గా మనకి గవర్నమెంట్ బస్సెస్ లో కాన్వేస్ లో వెళ్తే కేవలం 600 రూపీస్ మాత్రమే ఉంటుంది టికెట్. అండ్ జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 8 to 10 అవర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మేము ప్రైవేట్ వెహికల్ తీసుకోవడం వల్ల టికెట్ వచ్చేసి 900 రూపీస్ పడింది. దాంతో పాటు జర్నీ వచ్చేసి అరౌండ్ 12 అవర్స్ అయితే పట్టింది. అండ్ దారిలో ఎక్కడ స్టాప్స్ లేవు, సరైన ప్లేసెస్ లో ఆపలేదు. మా బస్ లో ఉన్నది మొత్తం అమర్నాథ్ యాత్రికులు అయినా సరే మమ్మల్ని పోలీసులు చాలా దగ్గర ఆపేశారు, ఎందుకంటే మేము కాన్వాయ్ లో లేము. సో దానివల్ల చాలా డిలే అయింది. అండ్ బస్ డ్రైవర్ కూడా చాలా ర్యాష్ గా ట్రై చేశాడు. కరెక్ట్ గా జమ్మూకి ఇంకొక 50 కిలోమీటర్లు ఉందనగా చూడండి, మా బస్ డ్రైవర్ ఎంజీ కార్ అయితే గుద్దేశాడు. కార్ మొత్తం వెనకాల తుక్కు అయిపోయింది, వెనకాల గ్లాస్ అంతా పగిలిపోయింది. నేను ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఉన్నాను. నేను జస్ట్ మిస్, నేను కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోగలిగాను కాబట్టి ఓకే, లేదంటే నా తల వెళ్ళి గ్లాస్ గుద్దేసుకొని ఉండేది. తర్వాత కొంచెం పంచాయతీ అయింది. పంచాయతీ అయిన తర్వాత అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి కొంచెం ముందరకు వచ్చేసరికి మాకు తోడుగా వచ్చిన ప్రైవేట్ బస్ ఇది. ఈ ప్రైవేట్ బస్ చూడండి ఏ విధంగా యాక్సిడెంట్ అయిందో. దీంట్లో ఉంది కూడా మొత్తం అమర్నాథ్ యాత్రికులే. నాకైతే ఈ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అయింది, నిజంగా చెప్తున్నాను. సో అందుకే ప్రైవేట్ వెహికల్స్ ని వద్దు, గవర్నమెంట్ వెహికల్స్ ముద్దు అని నేను చెప్తుంటా ఎప్పుడు. సో గవర్నమెంట్ వెహికల్స్ ఒక రోజు లేట్ అయినా సరే కాన్వాయ్ లోనే బుక్ చేసుకొని గవర్నమెంట్ వెహికల్స్ లోనే వెళ్ళండి. సో ఫైనల్లీ జమ్మూకి అయితే వచ్చాము. జమ్మూకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన ప్రయాణం టువర్డ్స్ చెన్నై స్టార్ట్ చేసేస్తున్నాం. వ్లాగ్ అయితే చూసేయండి. మొత్తానికి ఇది మన అమర్నాథ్ యాత్రలో లాస్ట్ డే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆల్మోస్ట్ 3-4 డేస్ కొండల్లో స్నానం లేకుండా తిరిగాము. అది మంచు కొండల్లో మొత్తం మట్టి ప్రదేశంలో కదా. ఫేస్ అయితే చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తము నల్లగా అయిపోయి పొక్కులు వస్తుంది అనమాట. ఇది వెళ్ళి 2-3 సార్లు ఫేషియల్ చేయిస్తే కానీ సెట్ కాదు. ఇది అట్లా అయిపోయింది మొత్తము. అసలు ఎట్లంటే రఫ్ అయిపోయింది స్కిన్. ఇదంతా పోయేదాకా కొంచెం ఫేస్ అయితే హడావిడిగా ఉంటుంది, పట్టించుకోకండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఆల్రెడీ మీకు thumbnail లో చూసారు కదా, జమ్మూ నుంచి చెన్నై వరకు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాం. మాది నెల్లూరు కాబట్టి మాకు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. అదే మీరు ఒకవేళ హైదరాబాద్ దరిదాపుల్లో ఉంటే జమ్మూ టు హైదరాబాద్కి అయితే బుక్ చేసేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఆటోలో ఉన్నా, నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నా ఆన్ ద వే. సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి అప్రాక్స్ గా ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే 150 to 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం పదండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఎవరన్నా జమ్మూకి రావాలనుకుంటే లేదా జమ్మూ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే యూజ్ ఉంటుంది.
సో ఇదే జమ్ముతావి ఎయిర్పోర్ట్. సో చాలా బుడ్డిగా ఉంది. ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఒకటే టెర్మినల్, గేట్లు కూడా ఒకటే ఉంటాయి. సో ఇదంతా వచ్చేసి డైరెక్ట్ టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా వచ్చి కూడా టికెట్స్ పర్చేస్ చేయొచ్చు. లేదంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెళ్ళి అడగొచ్చు. ఫ్యూ ఎయిర్లైన్స్ మాత్రమే, ఇండిగో, స్పైస్ జెట్ అండ్ ఎయిర్ ఇండియా అండ్ విస్తారా కూడా ఉంది అనుకుంటా. ఇదిగోండి విస్తారా కూడా ఉంది. ఫ్యూ ఎయిర్లైన్స్ మాత్రమే నడుస్తాయి ఇక్కడ నుంచి. సో మనకి జమ్మూ వచ్చేసి కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి స్టార్టింగ్ లోనే చెక్కింగ్ అయితే ఉంటుంది. సో ఇందాక మీరు చూసిన బ్లాక్ వచ్చేసి సెక్యూరిటీ బ్లాక్ అన్నమాట. అక్కడ మన లగేజ్ అంతా చెక్ చేసి మనల్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇది కాకుండా లోపల ఫ్లైట్ ఎక్కే ముందు ఇంకోసారి ఉంటుంది. ప్రతి దగ్గర ఒకసారి ఉంటే ఇక్కడ 2 సార్లు ఉంటుంది. ఇదిగోండి ఇది అసలైంది డిపార్చర్స్ బ్లాక్, అటు సైడ్ అరైవల్స్ బ్లాక్. చిన్నదే ఎయిర్పోర్ట్ బట్ చాలా బాగుంది చూడడానికి. సో లోపలికి అయితే వెళ్దాము. మన ఫ్లైట్ అదిగోండి 9 o'clock వేసారు. 6C5077 ఢిల్లీకి అయితే వేసారు. ఇండిగోలో బుక్ చేసుకున్నాము. ఇది కనెక్టింగ్ ఫ్లైట్. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తాము. జమ్మూ నుంచి మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలనుకున్నా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి వయా ఢిల్లీ. హైదరాబాద్ గానీ, చెన్నై గానీ, బెంగళూరు గానీ, వైజాగ్ గానీ ఎక్కడైనా సరే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఏమీ ఉండవు. విజయవాడకు కూడా కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంది కావాలనుకుంటే. వైజాగ్ కి కూడా ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా సెక్యూరిటీ చెక్ ఉంది. మొత్తానికి మనము ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని దగ్గర మనకి సిస్టమ్ ఎట్టుందంటే డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ డిపాజిట్ చేయడానికి ఉండదు. ఇక్కడ స్కానింగ్ చేయించి ఎక్స్రే స్కానింగ్ ట్యాగ్ ఇచ్చుకొని సెక్యూరిటీ ట్యాగ్ ఆ తర్వాత డిపాజిట్ చేయాలి. పదండి. సో ఇదిగోండి మన ట్రాలీ. ఇక్కడ సెక్యూరిటీ స్కానింగ్ చేస్తారు, చేసి ట్యాగ్ వేస్తారు. ఇదిగోండి ఇక్కడ ట్యాగ్ చూస్తారా, జిప్స్ కి ఒక ట్యాగ్ వేసేస్తారు. సెక్యూరిటీ చెక్, సెక్యూరిటీ చెక్ అని చెప్పి ఒక స్టిక్కర్ వేసేస్తారు. సో ఈ విధంగా అన్ని ఎయిర్పోర్ట్ లో ఉండదు, కొన్ని దగ్గరలే ఉంటుంది. ఎస్పెషల్ ఇట్లాంటి సెన్సిటివ్ వాటి దగ్గర డ్రాప్ చేసే బ్యాగ్ కూడా స్కాన్ చేస్తారు. అండ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి ఇండిగో అంటేనే లైన్ లో మీ అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు కనీసం ఒక 10-15 నిమిషాలు లైన్ లో నిలబడి మన బ్యాగేజ్ డ్రాప్ చేసుకుని చెక్ ఇన్ కి వెళ్దాము. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. మొత్తం అంతా స్కానింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని చూడండి ఎంత పెద్దగా ఉందో ఎయిర్పోర్ట్ చూడడానికి. బయట నుంచి అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా బాగుంది చూడడానికి ఎయిర్పోర్ట్. అండ్ దగ్గరగా 3 times సెక్యూరిటీ స్కాన్ అయితే చేశారు. ఈ మాత్రం సెక్యూరిటీ ఉంటది జమ్మూ కాశ్మీర్ అంటే గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్ కి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో టైం వచ్చి మార్నింగ్ 7:45 అవుతుంది. ఫుడ్ ఏదో ఒకటి తిన్నాము. ఇక్కడ ఏదో దోశ ఎక్స్ప్రెస్ అని ఉంది. ఇక్కడ ఏమన్నా దొరికితే తిన్నాము. తిని తర్వాత నేను ఏ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నా, ఏంది, ఎక్కడ నుంచి ఎక్కడికి, టైమింగ్స్ ఏంది, టికెట్ కాస్ట్ ఎంత పడింది, మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను క్లియర్ గా. 2 ఇడ్లీ 1 వడ కలిపి 230 రూపాయలు పడింది బ్రేక్ఫాస్ట్ తినాలంటే. ఇదే ఇడ్లీలు మా ఊర్లో 10 రూపాయలకి 4 ఇస్తారు. ఇక్కడ 230 రూపాయలు కట్టిన 2 ఇచ్చారు. దాంతో పాటు కొంచెం సాంబార్, కొంచెం చట్నీ. జాగ్రత్తగా పొదుపుగా తినాలి, లేదంటే అయిపోద్ది. అండ్ ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే యాక్చువల్లీ నేను ట్రైన్కి వెళ్ళాల్సింది, కానీ నాకు ఇంటి దగ్గర అర్జెంట్ వర్క్ పడడంతో నేను వెంటనే నిన్నటికి నిన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నా. మంచి విషయం ఏం తెలుసా, నార్మల్ గా 1 day ఆర్ సేమ్ డే ఆర్ 2 days బిఫోర్ ఫ్లైట్స్ కన్నా బుక్ చేసుకుంటే 3 ఉంటాయి రెగ్యులర్ ప్రైసెస్ కన్నా. ఈ రూట్ లో రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి అంటే జమ్మూ నుంచి హైదరాబాద్ గానీ, చెన్నై గానీ, బెంగళూరు గానీ, వైజాగ్ గానీ ఎక్కడికైనా సరే అరౌండ్ 8,000 to 10,000 రూపీస్ అయితే ఉంటుంది రఫ్ ప్రైస్. నార్మల్ గా 1 day ముందర బుక్ చేసుకుంటే అరౌండ్ 15,000-20,000 కూడా ఉంటుంది. బట్ ఈ రూట్ లో ఆ విధంగా లేదు, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉందని చెప్పాలి. నాకు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 9,800 రూపాయలు అయితే పడింది. సో 2 బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి జమ్మూ నుంచి ఢిల్లీకి, ఇంకోటి వచ్చేసి ఢిల్లీ నుంచి చెన్నైకి. మొత్తము 6 hours జర్నీ ఉంటుంది. జమ్మూ నుంచి ఢిల్లీకి అప్రోక్స్ గా 1 hour 20 minutes ఉంటుంది జర్నీ టైమ్. అండ్ ఢిల్లీ నుంచి చెన్నైకి 2 hours 50 minutes ఇచ్చాడు ఏకంగా. మధ్యలో లేఓవర్ వచ్చేసి ఢిల్లీలో నాకు 2 hours 10 minutes ఉంది. కరెక్ట్ గా సరిపోద్ది. లేఓవర్ టైమ్ లో ఏదో ఒక ఫుడ్ తినేసేయచ్చు. అండ్ నాకు ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఉంది. 10:20
కి ఢిల్లీలో దింపుతుంది. మళ్ళీ ఢిల్లీలో అప్రాక్స్ గా 12:40కి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 o'clock దగ్గరలో చెన్నైలో దింపేస్తుంది. సో ఇది మన జర్నీ విషయానికి వచ్చేస్తే మొత్తం ఇండిగో ఫ్లైట్ లోనే ట్రావెల్ చేస్తున్నా. సో జమ్మూని వింటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది వచ్చేసి సివిల్ కమ్ మిలిటరీ ఎయిర్పోర్ట్. మీకు హైలైట్ చెప్పనా, ఈ ఎయిర్పోర్ట్ పాకిస్తాన్ కి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ లో ఉంటుంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి నైట్ టైమ్స్ ఫ్లైట్స్ ఉండవు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఢిల్లీకి చూస్తే నైట్ టైమ్స్ ఎటువంటి ఫ్లైట్ లేవు. లాస్ట్ ఫ్లైట్ ఈవినింగ్ 7:40కి ఉంది అంతే. దాని తర్వాత ఒక్క ఫ్లైట్ కూడా లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో దాన్ని బట్టి మీరైతే ప్రిపేర్డ్ గా ఉండండి. ఈ రూల్ మళ్ళీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో, లే ఎయిర్పోర్ట్ లో కూడా ఉంటుంది. జమ్మూ, శ్రీనగర్, లే మూడిట్లో నైట్ టైమ్స్ అయితే ఫ్లైట్స్ ఉండవు, ఓన్లీ డే టైమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ చెక్ ఇన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, ప్రాసెస్ స్టార్ట్ అయింది. చలో వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కేద్దాం. మీకు జమ్మూ కాశ్మీర్ కొండల వ్యూస్ అయితే చూపిస్తా ఎట్లుంటుందో ఫ్లైట్ లో నుంచి. ఇంకొకసారి 4వ సారి ఏమో సెక్యూరిటీ చెక్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం మన బ్యాగ్లు స్కానింగ్ మొత్తం అయితే చేశారు. సో ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. మనల్ని బస్సులో ఎక్కించుకొని బస్సులో పట్టుకెళ్తున్నారు ఫ్లైట్ దగ్గరికి. సో గైస్ ఇదే మన ఫ్లైట్ వచ్చేసి. ఈ ఫ్లైట్ మోడల్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ జమ్మూ నుంచి గానీ, శ్రీనగర్ నుంచి గానీ, లేదా లే ఎయిర్పోర్ట్ నుంచి గానీ మనకి ఎక్కువ కనెక్టింగ్ ఉండేది ఈ ఇండిగో ఫ్లైట్స్. ఇండిగో తర్వాత నాకు తెలిసినంత వరకు కొంచెం మంచి కనెక్టివిటీ ఉండేది విస్తారా. లాస్ట్ టైం నేను సో వీడియోలో అయితే ఆపేయమన్నారు, తీయడానికి లేదని చెప్పారు. అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. మంది సీట్ నెంబర్ 35 కదా, అందుకే వెనక్కి వెళ్ళమన్నారు. వెనకాల పక్క నుంచి ఎక్కమని చెప్పారు. ఇదేదో ఇందాకే చెప్పాలి కదా, 5 నిమిషాలు లైన్ లో నిలబడిన తర్వాత చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు, వీళ్ళందరితో పాటు పోవాలి. అండ్ ఇగోండి లగేజ్ అయితే ఎక్కిస్తున్నారు మంది. ఈ ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ బస్ 321. నేను ఫస్ట్ టైం 321 ఎక్కుతున్నా ఎయిర్ బస్. ఇంత ముందు వరకు 320, 320 నియో కూడా ఎక్కాను. 321 ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఈ ఫ్లైట్ లో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెనకాల గోడలాగా ఉంటది కదా, అది లేదు చూడండి. వాష్రూమ్స్ ప్లేస్ లో ఎక్స్ట్రా సీట్లు తీసుకొచ్చి వాష్రూమ్ ని వెనక్కి తీసుకెళ్లి పెట్టేస్తారు. అదిగోండి వెనకాల లాబరేటరీ అని కనిపిస్తుంది. ఇక్కడ గోడ లేదు, డైరెక్ట్ గా ఎక్కేస్తున్నారు. భలే ఉంది ఇది. మీలో ఎవరన్నా ఎయిర్ బస్ 321 ఎక్కారా ఇప్పటి వరకు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తానికి ఫ్లైట్ జమ్మూ తావి నుంచి అయితే స్టార్ట్ చేసాడు. నేను స్పీడోమీటర్ పెట్టుకుని రెడీగా ఉన్నా. చెక్ చేద్దాం ఎంత స్పీడ్ లో వెళ్ళొద్దో, అంటే ఎంత స్పీడ్ లో టేక్ ఆఫ్ అయిద్దో అనేది చెక్ చేద్దాము. సో స్టార్ట్ అయింది. లెట్స్ సీ. సమ్మన్ లాగుతాడు స్టార్టింగ్ లో మటుకు. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే 100 టచ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 200 దగ్గరలో ఉన్నాం. చూద్దాం ఏ స్పీడ్ లో గాల్లో పైకి లేస్తుంది ఫ్లైట్ అనేది చూడాలి. ఓకే 260, 270, 280, 300 దగ్గర గాల్లో లేసింది. 300 దగ్గర ఫ్లైట్ గాల్లో లేసింది, చూడొచ్చు మీరు కూడా. సో చూద్దాం మ్యాక్సిమం ఎంత వెళ్ళొద్దు అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ జమ్మూ నుంచి ఢిల్లీకి ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 503 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్లైట్ గాలిలో ఒక 40 నిమిషాలు ఉంటుంది అంతే, ఎక్కువసేపు అయితే ఉండదు. ఈ టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి ఎక్కువ టైం పట్టుద్ది. ఢిల్లీ ఏమో బిజీ ఎయిర్పోర్ట్, ఈ జమ్మూ ఏమో ఆర్మీ కిందకు వస్తుంది కాబట్టి డిలేస్ ఉంటాయి. అండ్ హోల్ జమ్మూ సిటీ వ్యూ ఇక్కడ నుంచి చూడొచ్చు. చిన్నదైతే కాదు, జమ్మూ సిటీ చాలా పెద్దదే, చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ 470 స్పీడ్లో ఉంది. నేను అనుకోవడం అరౌండ్ 800 వరకు వెళ్తుంది స్పీడ్. అక్కడ చిన్న చిన్న డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇల్లులు. సో లైట్ గా టర్బులెన్స్ అయితే ఉంది. ఫ్లైట్ చూడండి ఎలా అవుతుందో. అండ్ ఇక్కడ మన కింద ఉన్న కొండలన్నీ నార్మల్ కొండలు. అండ్ దూరంగా చూస్తే మొత్తం స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ మంచు కొండలు.
సో మ్యాక్స్ స్పీడ్ ఇప్పటికి 900 కిలోమీటర్లు రీచ్ అయింది. యావరేజ్ గా 850 అట్లా వెళ్తుంది. అండ్ మనం చూడండి దాదాపు 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నాం. అంతే దగ్గరగా 32-33 అడుగుల ఎత్తులో ట్రావెల్ చేస్తున్నాము ఫ్లైట్ లో. సో బయలుదేరిన కాడ నుంచి 343 కిలోమీటర్లు వచ్చాం. దిగేసరికి 8 కిలోమీటర్లు అయిందో మీకు నేను చూపిస్తాను. 26 మినిట్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ ఇల్లు చూడండి, ఇదేదో మ్యాప్ లో ఉన్నట్టుంది చూడడానికి. ఓ దేశంకి మ్యాప్ కరెక్ట్ బార్డర్ ఉంటే ఎట్లా ఉంటుంది అట్టుంది ఇక్కడ ఓ డిజైన్ లో. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone. And finally welcome to Delhi Indira Gandhi International Airport. So exactly 620 kilometers travel చేసాము. జర్నీ టైం వచ్చేసి 1 hour 33 seconds. హైయెస్ట్ స్పీడ్ 900 కిలోమీటర్స్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ 10:20కి దింపాల్సింది. ఆల్మోస్ట్ టైం 10:50 అవుతుంది. ఇంకా ఫ్లైట్ లో దిగడానికి రెడీగా ఉన్నారు. ఇదిగోండి బస్సులు వచ్చాయి అండ్ ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తున్నారు ఫ్లైట్ కి. ఇంకా 1 by 1 దిగుతారు. దిగి లోపలికి వెళ్ళేసరికి ఇంకొక 15 మినిట్స్ పక్కా అయింది. 15-20 మినిట్స్ వెంటనే మన కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. రెండింటి మధ్య నార్మల్ గా 2 hours గ్యాప్ ఉండేది, కానీ ఇప్పుడు అది 1 hour కంటే తగ్గిపోయింది లేట్ అవ్వడం వల్ల. సో ఫైనల్లీ మనం వచ్చేసి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ ఉంది మన నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్ కి. సో ఫాస్ట్ గా వెళ్దాము. ఇంకోటి ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ప్రపంచంలోనే 10వ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇండియాలోనే నెంబర్ 1 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ లో దాదాపు 7,36,00,000 మంది ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ట్రావెల్ చేశారు. మొత్తము 5,100 ఎకరాలు ఉంటుంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి ఇందులో. మనం వెళ్లాల్సింది టెర్మినల్ 3 కి. సో సింపుల్ ఏం లేదు, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నోళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్సర్ ఉంటది. సో ఆరో మార్క్ చూపిస్తుంది, దాని పక్కగా మనము ఫాలో అయిపోవడమే. ట్రాన్స్ఫర్స్ త్రూ మనం అయితే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ని మనం పట్టుకోవచ్చు. ఆరో మార్క్స్ ని ఫాలో అవుతూ వెళ్తే మనకి ముందర డిస్ప్లే బోర్డ్స్ వస్తే చూపిస్తాను ఆగండి. ఆ డిస్ప్లే బోర్డ్స్ లో మనకి గేట్లు టెర్మినల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసేయచ్చు. నా వెనకాల సెక్యూరిటీ కనిపిస్తుంది కదా, ఎక్కడ లేని డిలే అంతా అక్కడే ఉంది. పాపం ఒకటే ఆఫీసర్ ఉన్నాడు, ఆయనే స్కాన్ చేసుకునేది. ఎవరి దాంట్లో అన్న తీసుకురాకుండా ఐటమ్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆయనే వచ్చి ఎంత ఓపెన్ చేసి చూసి అవి పక్కన పడేసి మళ్ళీ వెళ్ళి బ్యాగ్ స్కాన్ చేసి 10 మందిని క్లియర్ చేయడానికి దగ్గర 1 గంట టైం పట్టింది. అమ్మో, దాదాపు ½ an hour టైం బొక్కేడా. ఇదిగోండి మన ఫ్లైట్ 12:30కి 6E5154 చెన్నై అని వేసారు. 53 నెంబర్ గేట్. 12 మినిట్స్ లో ఓపెన్ అవుతుంది. కనీసం 1 గంట అన్న టైం ఉంటే లాంచ్ కి వెళ్దాం అనుకున్నాం. మన దగ్గర కార్డు ఉంది. ఇప్పుడు అసలు టైం లేదు. 12 మినిట్స్ లో గేట్ ఓపెన్. ఇంకా లాంచ్ కి వెళ్ళినా వేస్ట్. మినిమం 1 to 1.5 hour టైం ఉంటేనే లాంచ్ కి వెళ్ళాలి, లేదంటే అనవసరం వెళ్ళడము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని ఒక యాంగిల్ లో చూస్తే అసలు ఎయిర్పోర్ట్ లాగే అనిపించదు. ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చిన ఫీల్ వస్తుంది. కిందంతా షాప్లు, పైనంతా ఫుడ్ కోర్ట్. ఏ యాంగిల్ లో కూడా ఎయిర్పోర్ట్ లాగా అనిపించలేదు. నాకు షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి గేట్స్ కన్నా. ఇది టెర్మినల్ 3 బిల్డింగ్. ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ వచ్చే ఎయిర్పోర్ట్ కి వచ్చే దారి కూడా ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది. టెర్మినల్ 1 బిల్డింగ్ అనుకుంటా కూలిపోయింది. ఆ ముందల ఒక టెంట్ లాగా ఉంది చూడండి, అక్కడ స్ట్రక్చర్ అది కూలిపోయింది. మొత్తం టెర్మినల్ ఏం కూలలేదు, జస్ట్ ఆ స్ట్రక్చర్ మాత్రం కూలింది. దాని అయితే క్లోజ్ చేసి ఇప్పుడు టెర్మినల్ 2, టెర్మినల్ 3 నుంచి నడిపిస్తున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసి 1710 కిలోమీటర్లు. నార్మల్ గా 2 hours లో వెళ్ళిపోవచ్చు, కానీ 2 hours 50 minutes ఇచ్చారు. ఎందుకంటే ఒక పక్క ఢిల్లీలో ఏ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకో పక్క చెన్నైలో కూడా ఏ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఎక్స్ట్రా 50 minutes. దీంట్లో కూడా చూద్దాం ఫ్లైట్ ఎంత స్పీడ్ పోతుంది ఏంది అనేది. సో ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాము. వీళ్ళు ఏందో కానీ ఏసీ ఇలా ఒక్కొక్కటి చెమటలు పడతా ఉన్నాయి లోపల. నాకెందుకో ఇందా ఫ్లైట్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. ఇందాకంటే కొంచెం ఫ్రీ ఉంది. ఇది అసలు చూడండి ఖాళీయే లేదు. ఇది చూడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇదే తలకాయ నొప్పి. ఢిల్లీ అయితే, హైదరాబాద్ కొంచెం పర్లేదు, ఢిల్లీ మరీ దారుణం. వరుసగా ఉంది ఫ్లైట్. ఇది కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. అండ్ అక్కడ ఒకటి ఉంది, అల్లడ ఒకటి ఉంది. మొత్తం 3 ఉన్నాయి లైన్ లో. సో ఢిల్లీకి బై బై చెప్పేద్దాం. ఇది హోల్ ఢిల్లీ సిటీ వ్యూ. చాలా పెద్దదే ఉంటుంది, ఎందుకంటే ఇంకా మన ఇండియాకి క్యాపిటల్ కాబట్టి. ఇది ఫాగ్ ఉండడం వల్ల క్లియర్ విజన్ అయితే రావట్లే. ఫాగ్ కొంచెం తక్కువ ఉంటే హోల్ సిటీ ఆ మూల వరకు కనిపించుండేది మొత్తము. బట్ ఇక్కడేమో కొన్ని పొలాలు, కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో సిటీ అంతా అటుపక్క ఉంది ఫాగ్ ఉన్న వైపు.
సో ఫైనల్లీ మనం చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మెట్రో పట్టుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. దాని గురించి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇదిగోండి బ్యాగేజ్ క్లైమ్ అని బోర్డు ఉంది కదా, అక్కడికి వెళ్తే 4th నెంబర్ దగ్గర మన బ్యాగ్ అయితే వస్తుందని చెప్పారు. ట్రాలీ జమ్మూలో అప్పు చెప్పాం కదా అది. సో చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెస్ట్ విషయం చెప్పనా, ఇక్కడ నుంచి శ్రీలంక గానీ అండమాన్ గానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్ కి మీరు చెక్ చేయండి. టికెట్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి మిగతా దగ్గరతో కంపేర్ చేసుకుంటే చెన్నై నుంచి. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనము రైట్ సైడ్ వెళ్ళాలి. సో మీకు బోర్డ్స్ కూడా ఉంటాయి మెట్రోకి దారి చూపించేది. ఇదిగోండి ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పి ఇక్కడ బోర్డు ఉంది చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ మెట్రో అని, రైట్ సైడ్ చూపిస్తుంది. ఈ విధంగా వెళ్తే మనకు ఆపోజిట్ లోనే అదిగోండాడ ఒక బిల్డింగ్ లాగా ఉందా, దాని పక్కనే మెట్రో అయితే ఉంటుంది. సో పై ఫ్లోర్ కి వెళ్ళాలి. పై ఫ్లోర్ కి వెళ్తే మెట్రో దొరికేస్తుంది. ఇదిగోండి డబ్ల్యూ మీద క్లిక్ చేస్తే మెట్రో ఆర్ వాక్లేటర్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే ఆ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పట్టుకుని వెళ్తే వచ్చేస్తుంది. ఇదిగోండి వే టు ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నేరుగా నడుచుకొని వెళ్ళిపోతే చాలు, డైరెక్ట్ మెట్రోలోకి వెళ్ళిపోతాము. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్ గా అసలు అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి ప్రాసెస్ ఏంది, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వెళ్ళాక ఎట్లుంటుంది, మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.